M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం పరమేశ్వరునికి నందీశ్వరుడు వాహనం ఎలా అయ్యాడు, పరమేశ్వరునికి నందీశ్వరుడు వాహనం ఎలా అయ్యాడు అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం పరమేశ్వరునికి నందీశ్వరుడు వాహనం ఎలా అయ్యాడు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అపార జ్ఞాన సంపన్నుడైనటువంటి శిలాదుడనే ఋషికి సంతానం లేకపోవడంతో వెల్తిగా ఉండేది. సంతాన భాగ్యం కోసం తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. అతనికి భక్తికి మెచ్చినటువంటి శివుడు సంతాన వరాన్ని ప్రసాదించాడు. శివుడు వరం పొందినటువంటి శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమకుండం నుంచి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది, ఆ బాలుడికి హోమకొండం నుంచి ప్రత్యక్షమైనటువంటి ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు. నంది అంటే అర్థం ఏంటంటే సంతోషాన్ని, ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగించేవాడు. ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే వేదాలన్నింటినీ కూడా అవపోసన పట్టేశాడు. ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి మిత్రవర్తులనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో నందిని చూసి తమకు చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోయేవాళ్ళు. వెళ్తూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించిపోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తుండగా వారి చూపుల్లోని ఆంతర్యాన్ని ఈ శిలాదుడు గ్రహించి నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుంది వారి ద్వారా తెలియడంతో ఆందోళన చెందాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిద్దాం అనుకుని ఆగిపోయారు. ఎందుకంటే నందికి సంపూర్ణ ఆయుష్ లేదు అని అర్థమైపోతుంది. దాంతో తండ్రి చాలా బాధపడ్డాడు, ఆందోళన చెందాడు. అయితే దీనికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పేసి శివుడే సూచిస్తాడని నందిమల శివుడిని గురించి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమయ్యి శివుడిని చూసినటువంటి నందికి నోటి నుంచి మాట రాలేదు. శివుడు పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకుని తన ఆయుష్ గురించి మర్చిపోయి ఆయుష్ అడుగుదామని తపస్సు చేసినటువంటి నంది శివుడిని అది మర్చిపోయి ఆయన పాదాల వంకు చూసి ఆ పాదాలు ఎంత బాగున్నాయని మురిసిపోయి చిరకాలం నీచంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి, చిరకాలం నీచంతే నీ పాదాల దగ్గరే ఉండేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి అని చెప్పేసి కోరుకున్నాడు. ఆ యుద్ధానికి బదులు ఈ కోరిక కోరాడు. దాంతో నంది భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని అనుగ్రహించాడు. దాంతో ఈశ్వరుడు ఏం చేశాడు ఏంటంటే, అలాగే నువ్వు వృషభ రూపంలో నా వాహనంగా ఉండు అని చెప్పేసి నందికి ఆ వరం ఇచ్చాడు. నాటి నుంచి శివుడు ద్వారపాలకుడిగా కైలాసానికి రక్షకుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. క్షీరసాగర మదనంలో హాలాహలం జనించగా లోకాలను కాపాడేందుకు శివుడు దాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికి కింద పడటంతో శివుడు చెంతనే ఉన్నటువంటి నంది ఏమాత్రం సంకోచించకుండా దాన్ని తాగేశాడు. హాలాహలం క్షీరసాగర మదనం సమయంలో ఆలాహలం పడితే ఆ ఆలాహాన్ని శివుడు తాగుతుండగా కొద్దిగా కింద పడితే ఆ కింద పడిన దాన్ని ఈ నందీశ్వరుడు తాగేశాడు. ఏమాత్రం ఆలోచించగల దేవతలే ఆ విషయానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో సంతోషంతో తాగేశాడు. దాన్ని అందుకనే ఆయన శివుడికి ముఖ్య సేవకుడిగా అలాగే ముఖ్య భక్తుడిగా ఆయన పూజలు అందుకుంటున్నాడు. ఎందుకంటే మనం శివుడిని చూడటానికి వెళ్ళాము అంటే ముందుగా నందీశ్వరుడికి దండం పెట్టుకుని మనం వెళ్ళాలి. ఆయన పరమేశ్వరుని తీసుకుని అంతటి స్థానాన్ని కల్పించడానికి అంటే కేవలం ఏంటంటే ఆ శివుడి మీద ఉండేటువంటి నమ్మకం విశ్వాసంతో ఆ నందీశ్వరుడు ఆ విషయాన్ని తాగి తన యొక్క నమ్మకాన్ని భక్తిని ఆ విధంగా ప్రదర్శించినందుకు శివుడు సంతోషించి తనకి ఎదురుగా
ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ శివుడిని ఆ నందిని ఉంచుకున్నాడు ఆ శివుడు. అలాగే శివుడు నందిని వాహనంగా అనుగ్రహించాడు. మీరు ఈ కథని చక్కగా మన పిల్లలకి తెలియజేసి మన సనాతన సాంప్రదాయాలు విలువలు మన చరిత్రలు శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుడికి ఎందుకు మనం నమస్కారం చేసుకుని ఆ తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలి అనేటువంటి దాని గురించి కూడా తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.